హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 4 కొత్త చీఫ్ అయితే వచ్చేసారు. అండ్ కొత్త చీఫ్ ఎలా అయింది అండ్ ఏ టీం ఎవరున్నారు అండ్ అదేవిధంగా ఫ్యాన్ పోల్లో ఎవరు టాప్లో ఉంటున్నారు, ఎవరు రిస్క్లో ఉన్నారు చూసే ముందైతే మీరు ఎవరు కోటేస్తున్నారు కామెంట్ చేయండి. ఆ కామెంట్స్లో మీకు జెన్యున్గా తెలిసిపోతుంది. మీ ఫేవరెట్ నేమ్ ఉన్న కామెంట్కి లైక్ కూడా చేయండి, సో వాళ్ళ పవర్ ఏంటో తెలుస్తుంది. సో ఒక ఓటింగ్ పోల్ చూస్తూ మాట్లాడదాం. సో ఈ వీక్ అయితే నబిల్ 25%తోని టాప్లో ఉన్నాడు. ఎందుకంటే సోనియా అండ్ పృథ్వీ ఇద్దరు కాస్త అగ్రెసివ్ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మంచి ఆర్గ్యుమెంట్స్తోని కాస్త ఇంప్రెషన్ కొట్టేశాడు. సో టాప్లో అయితే అన్ని ఫ్యాన్ పోల్స్లో ఉన్నాడు. అండ్ అదేవిధంగా ప్రేరణ నెంబర్ 2 గత వారంగా ఏమైతే చాలా బాగా ఆడుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు సీత కూడా కొత్త ఒక క్లాన్ చీఫ్ ఎన్నికైంది కాంతారా టీం. అండ్ నిఖిల్ శక్తి టీం, ఈమె కాంతారా టీంలోకి వచ్చేసింది ఇప్పుడు మనకు ప్రేరణ. సో కాంతారా టీంలో ఉన్నవారు ఎవరు సీత టీంలో అంటే నబిల్, నైనిక, విష్ణుప్రియ, ప్రేరణ, ఆదిత్య. అండ్ శక్తి టీంలో ఉన్నవారు సోనియా, పృథ్వీ, యష్మి, మణికంఠ. సో ఈ విధంగా అయితే 2 టీమ్స్గా ఇప్పుడు డివైడ్ అయ్యాయి. సో చివరిలో నైనిక సూపర్ పవర్తోని ఈ సీతకైతే చీఫ్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో మణికంఠ ఉన్నాడు 17 to 18% ఓటింగ్తోని. సో మణికంఠకైతే డీసెంట్ ఫ్యాన్ బేస్ అయితే ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఆదిత్య ఇక్కడ ఉండడం చాలా ఆశ్చర్యమే. సో ఆర్గ్యుమెంట్ బాగానే చేస్తున్నాడు, కానీ ఇవ్వాల్సిన దానికంటే ఓవర్ రెస్పెక్ట్ ఇస్తూ పొగుడుతూనే నామినేట్ చేయడం నచ్చలేదు. కానీ పాయింట్స్ బాగున్నాయి, కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది. పృథ్వీ 12 to 13 ఉంది. పృథ్వీ ఆట బాగానే ఆడతాడు, కానీ ఆట రూడ్గా కనిపిస్తుంటుంది. అదే ఇతనితో మిస్టేక్. సో ఇతడు ఏంటంటే కాస్త నార్మల్ మ్యాన్గా కనిపిస్తే బెస్ట్, కాస్త ఓవర్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సోనియా 9 to 10. సో సోనియా ఏంటంటే ఆట తక్కువ, ఆమె మాటలు ఎక్కువ. సో అందువల్ల అందరికీ చికాకులు వేస్తూ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ కూడా ఒక రీజనబుల్ ఆర్గ్యుమెంట్లో లేకుండా మనిషిని ఒక రకంగా ఇన్సల్ట్ చేసిన విధంగా ఉండడం కూడా మైనస్ అవుతుంది. సో అది కరెక్ట్ పాయింట్ కూడా ఈమె మాట్లాడితే రాంగ్గా కనిపించడం అనేది స్పెషాలిటీ ఇక్కడ. సో ఆ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే సోనియా, పృథ్వీ, ఆదిత్య ఓంలో ఈ వీక్ ఎలిమినేషన్ అయితే 100% కన్ఫర్మ్. ఎవరో ఒకరు, అది ఎవరు అనేది త్వరలో తెలుస్తుంది.